ధాత్రి, బాబు ప్రాణాలకి ఏమైనా? లేదు కేదార్, యువరాజ్ కి ఆస్తి ఇంపార్టెంటే. అలాగే ఆస్తి కోసం ఎంత దూరమైనా వెళ్తాడేమో కానీ అక్క బిడ్డ ప్రాణాలు తీసేంత క్రూరత్వం యువరాజ్ కి లేదు. ఖచ్చితంగా బాబు ఇంకా ప్రాణాలతోనే ఉంటాడు. యువరాజ్ కాకుండా వేరే ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటే? ఆ ఛాన్సే లేదు కేడి. మన ఇంట్లోకొచ్చి, అది కూడా వదిన రూమ్ లోకి వెళ్ళి వదిన మీద పగ తీర్చుకోవడానికి ఎవ్వరూ అంత రిస్క్ చేయరు. యువరాజ్ కి మాత్రమే మోటివ్ ఉంది. మనం ఇంకేదో మిస్ అవుతున్నాం కేడి. నేను నిద్ర లేచేసరికి బాబు పక్కనే లేడు జగదాత్రి. బయటకు వచ్చి చూస్తే ఎవ్వరు చూడలేదంటున్నారు. జీ న్యూస్ అధినేత వజ్రపాటి కౌశికి కుమారుడు ఉదయం నుంచి కనిపించడం లేనట్లు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పోలీసులు నగరం అంతా ప్రత్యేక టీమ్స్ తో గాలిస్తున్నారు. బాబు ఎక్కడికి వెళ్ళినట్లు, ఎవరైనా కిడ్నాప్ చేశారా తెలియాల్సి ఉంది. అమ్మా అమ్మా, బాబు పొద్దుటి నుంచి ఏమీ తినలేదమ్మా, ధర్మం చేయండి అమ్మా. వెళ్ళమ్మా. అమ్మా అమ్మా, బిడ్డ రాత్రి నుండి ఏమీ తినలేదమ్మా, ఆకలితో ఏడుస్తున్నాడమ్మా, దయచేసి సాయం చేయండి అమ్మా. మేం వేరే ఏదో టెన్షన్ లో ఉన్నామమ్మా, మీరు వెళ్ళండి. అలా అనకండి అమ్మా, పిల్లోడు మొహం చూసైనా సాయం చేయండి అమ్మా. ఈ బాబు ఎవరమ్మా? నా కొడుకమ్మా. ఈ బాబు నా కొడుకేనమ్మా. అవునా? బాబు పేరేంటి? వయసు ఎంత? ఎవరు నువ్వు? బాబు నీ చేతికి ఎలా వచ్చాడు? ఏం మాట్లాడుతున్నారమ్మా? ఈ బాబు నాకు అన్న కొడుకే. ఒకే బిడ్డకి ఇద్దరు కన్న తల్లులు ఎలా ఉన్నారు? ఇందాక ఇదే బాబుని నేను వేరే ఆవిడతో చూశాను. ఆవిడ కూడా నీలాగే కన్న కొడుకు అన్న. అంటే ఈ పిల్లాన్ని మీరు